హే ఆల్ నేను ఇక్కడ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ అనేది కటింగ్ అయితే చూపించాలి అనుకుంటున్నాను మీతో షేర్ చేయడానికి. చాలా సింపుల్‌గా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే నేను లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ నేను పాపది, నాది స్టిచ్ చేస్తున్నాననమాట. మొత్తం 5 మీటర్స్ అయితే నేను క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా మనం ఒక 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి స్ట్రైట్‌గా ఉండడానికి అని చెప్పేసి ఒక లైన్ అయితే గీసుకోండి. ఒకవేళ మీకు నార్మల్‌గా స్ట్రైట్‌గానే ఉంది అనుకుంటే నో ప్రాబ్లమ్ వదిలేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ హైట్ వచ్చేసి 15 తీసుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి నేను ఖర్చు అనేది తీసుకున్నాను. అంటే మనకి నడుము దగ్గర జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడ దగ్గర జాయిన్ చేస్తాం కదా! సో, అందుకని చెప్పేసి నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. ఖర్చు తీసుకున్నాను. సో, ఇంకా షోల్డర్ లెంత్ వచ్చేసి నేను షోల్డర్, నెక్ కలిపి 5½ తీసుకున్నాను. మీకు ఒకవేళ 6 అవసరం అనుకుంటే మీరు 6 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెంక డౌన్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి నాదొచ్చేసి 36 అనమాట. సో, నేను 9 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 ఇంచెస్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇంకా ఇక్కడ మార్క్ చేసుకున్నాననమాట. నడుము లూజ్ వచ్చేసి నాకు 30 వచ్చింది. కాకపోతే నేను ఇంకా 32 అలా తీసుకున్నాననమాట. మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలనుకుంటే మనం తీసుకునే చెస్ట్ లూజ్‌కి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని నడుము లూజ్ పెట్టుకుంటే సరిపోయిద్ది. అండ్ అలానే ఒక 2 ఇంచెస్ అయితే మనకి ఖర్చు అయితే పక్కకు ఉండాలి కదా! సో, అలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్ కోసం వచ్చేసి ఇక్కడ 1½ ఇంచ్ దగ్గర మిడిల్‌లో ఒక చిన్న మార్క్ చేసుకొని ఇక్కడ మనకి చంక డౌన్ వచ్చింది కదా! అక్కడొచ్చేసి ఇంకా 3 ఇంచెస్‌కి మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, మధ్యలో మార్క్ చేసుకొని ఇలా రౌండ్‌గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడొచ్చేసి నేను నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. మీకు ఒకవేళ నార్మల్‌గా కటింగ్ చేసుకునేటప్పుడు అనుకోండి, మీరు బక్రం కూడా అప్పుడే కటింగ్ చేసుకొని, ఎందుకంటే డ్రెస్సెస్‌కి బక్రం యూజ్ చేయడం వల్ల మంచిగా ఉంటదనమాట. లేదు మేము క్లాత్‌నే యూజ్ చేస్తాం అనుకుంటే మీరు క్లాత్‌నే క్రాస్ పీసెస్‌గా కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు. సో, అదనమాట. ఇక్కడొచ్చేసి నేను టక్స్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ అనేది చెరిగిపోయినా కానీ టక్స్ ఇచ్చుకుంటే మనకి ఆ ఖర్చు ఎక్కడుందో ఏంటి అని చెప్పేసి ఉంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా నేనిక్కడ మడత పెట్టాను కదా! సో, ఇలా అంటే నేను పఫ్ స్లీవ్స్ కోసం ఇలా మడత పెట్టాననమాట. మీరు నార్మల్‌గా కట్ చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్‌గా ఎలా ఉన్న క్లాత్‌ని అలానే కట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి నేను ఇది కూడా 4 ఫోల్డింగ్స్‌లోనే కట్ చేస్తున్నాననమాట. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను హ్యాండ్ పొడవొచ్చేసి నేను 6 తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాననమాట. మొత్తం 7 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3½ ఇంచెస్ వచ్చేసి నేను పఫ్స్ ఈ కుర్చీలు పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ ఇలా స్కేల్‌తో గీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పైన కూడా మనం చూసుకోవాలన్నమాట. ఈ 7 ఇంచెస్ ఉందా లేదా అని చెప్పేసి. సో, ఇక్కడ కూడా ఒక గీత అయితే గీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడొచ్చేసి ఇంకా ఈ 3½ ఉంచేయండి. అది మనకి కుచ్చులైతే అక్కడ తీసుకుంటాం కదా! సో, అక్కడ ఎక్కడైతే డ్రా చేసామో మనం అక్కడి నుంచి మళ్ళీ మనం ఈ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. హ్యాండ్ లోత్ అనేది. సో, ఇక్కడొచ్చేసి నేను 7 ఇంచెస్ ఆర్ 7½ తీసుకున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ అయితే 2½ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకొని, సో, దానికి ఎదురుగా మనం ఈ హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే 3½ ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, అక్కడి నుంచి 1½ ఇంచు స్ట్రైట్‌గా ఇలా చిన్న నేను ఇక్కడ చూపించాను కదా! సో, అలా కొంచెం మనకి మంచి షేప్ రావడానికి అని చెప్పేసి కొంచెం స్ట్రైట్‌గా గీసుకొని అక్కడి నుంచి మనం కర్వ్ తీసుకోవాలన్నమాట.
సో ఇంకా 2 ఇంచెస్ ఇంకా ఖర్చు తీసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. నాకు 12 వచ్చిందనమాట. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. ఇంకా మనం హ్యాండ్ అయితే ఇంకా కట్ చేసుకోవడమే. ఇక్కడొచ్చేసి నేను చిన్న స్లీవ్స్ చిన్న హ్యాండ్స్ రావడానికి అని చెప్పేసి చాలా తక్కువ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు కదా! సో, లెంత్ వచ్చేసి ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మీరు ఎక్కువగా కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను ఇలా తీసుకున్నాననమాట చిన్నవి రావడానికి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! సో, అందుకని చెప్పేసి. సో, కొంచెం మనం బ్రెయిన్ పెడితే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట కటింగ్ అయితే. యాక్చువల్లీ నాకు ఫస్ట్‌లో ఏంటి అంటే చాలా భయమేసేది. ఎప్పుడైతే నేను ఒక్కొక్కటి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నానో, సో, ఇంకా పర్ఫెక్ట్‌గా అన్నీ అర్థమైపోతున్నాయి. ఎక్కడ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలాంటి మోడల్స్ కుడితే బాగుంటుంది, దేనికి ఏది సెట్ అవుతుందని చెప్పేసి. కుడుతూ ఉంటే అదే వస్తుందనమాట. ఎవ్వరు కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్న ఛానల్స్ కూడా అంత ముందైతే వాళ్ళకి కూడా ఏమొచ్చేదు. అలా చేసుకుంటూ పోతే ఇంకా వాళ్ళింకా ఎప్పటికో ఇంకా సీనియర్‌లు అయిపోతారనమాట. సో, మనం కూడా అలానే ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయిపోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి సర్కిల్ అంబ్రెల్లా అన్నాను కదా! అంబ్రెల్లా డ్రెస్ అని చెప్పేసి. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం లైనింగ్‌నైతే ఇలా వేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి నేను 2 ఫోల్డింగ్ అయితే చేశాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ మళ్ళీ నేను కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ వీలైతే 4 ఫోల్డింగ్‌లు అయితే చేసుకునేలా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఫుల్ లెంత్ చెప్పలేదు కదా! 48 అండి. 48లో నేను 15 తీసుకున్నాను. 15 తీసుకోగా ఇంకా మనకి ఎంత ఉంటుందంటే ఇంకా 33 ఉంటుంది. సో, ఇక్కడ నేను 33 అయితే పెట్టుకున్నాను. సో, ఇక్కడ మనం ఫస్ట్ అయితే నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే మనకి ఆల్రెడీ మనం కట్ చేసింది ఉంది కదా! ఆ పీస్‌ని అయితే ఇక్కడ పెట్టుకొని, సో, దానికి మార్క్ చేసుకొని ఇలా అక్కడి నుంచి మళ్ళీ కిందకి మనం లెంత్ అయితే ఇంక పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు చాలా ముక్కలైతే పడతాయి. ఎందుకంటే నా హైట్‌కి నేను ఇంకా అన్నీ జాయింట్ చేసుకోవాలనమాట. సో, అదనమాట. నెక్స్ట్ ఇంకా సైడ్ కూడా ఇలా కట్ చేసుకోండి. సో, పీసెస్ అన్నీ కూడా తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా రోజులు అయ్యింది. యాక్చువల్లీ ఇది ట్రెండింగ్‌లో ఉందనమాట. కాకపోతే వైట్ కలర్ బాగా ట్రెండ్ అయ్యింది. సో, రెడ్ కలర్ అయితే నాకు తెలీదు కానీ దీనిలోనే వైట్ ఉంటుంది మనకి. వైట్ వచ్చి రెడ్ లవ్ సింబల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ డిజైన్ ప్రకారం అయితే నేను కట్ చేయట్లేదు. ఎందుకంటే పాపది నాది స్టిచ్ చేస్తాను కదా! ఇంకా అలా చూసుకుంటే ఇంకా అస్సలు సరిపోదనమాట. సో, అందుకని చెప్పేసి నేను నార్మల్‌గా ఇలా కట్ చేస్తున్నాను. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా స్లీవ్స్ అన్నీ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోయింది. నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. బట్ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని ఫుల్ సర్కిల్ అయితే నీట్‌గా నేను తీసేసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను స్లీవ్స్ అయితే మధ్యలో కట్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి చాలా పల్చగా ఉంది ఈ క్లాత్ వచ్చేసి. సో, ఇందులో మనకి క్వాలిటీని బట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మంచి క్లాత్స్ అయితే ఉంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అంటే యూట్యూబ్‌లో చాలామంది ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళండి. జస్ట్ నేనైతే ఇంకా నా కోసమని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇంట్లో కుట్టుకుంటానని చెప్పేసి. కాకపోతే ఏంటి అంటే నాకు కొంచెం ఐడియా ఉందనమాట. సో, అది ఇంకా చెప్పే విధానాన్ని బట్టి కొంతమందికి అర్థమవుతుందని చెప్పేసి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా! సో, నేను చెప్పే వీడియో మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది అని చెప్పేసి ఒక హోప్‌తో నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేటప్పుడు నేను పైకైతే కట్ చేయలేదు. సో, మీరు ఎప్పుడైనా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 4 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ అట్‌లీస్ట్ 2 ఇంచెస్ అయినా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేలా ఉంటే బాగోదనమాట. ఎందుకంటే ఇది పల్చగా ఉంది కదా! సో, అదనమాట. సో, నేను
మొత్తం ఫ్రాక్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటదని జెప్పేసి.